ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు మీ లేఅవుట్ యూట్యూబ్ ఛానల్. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయం గురించి నేను ఆల్రెడీ మీకు 2 వీడియోలు చేశాను, పార్ట్ 1 పార్ట్ 2 అని. అయినా సరే కొంతమంది తెలియక చిన్న అవగాహన లేక జగన్ ఏదో యాక్ట్ పెట్టాడండి, మా జగన్ పెట్టడం వల్ల ప్రాబ్లం. అది జగన్ పెట్టడం జగన్ కాదండి, ఈ యాక్ట్ పెట్టింది జగన్ కాదు, అలా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కాదు. ఈ గవర్నమెంట్లు ఏమీ కూడా యాక్ట్ పెట్టలేదు. కేవలం యాక్ట్ పెట్టింది కేవలం సెంట్రల్ గవర్నమెంట్ నీతి ఆయోగ్ అని ఒక ఈ సర్వే చేసే యొక్క సమ్మర్ వచ్చిన కొన్ని పాయింట్ని బేస్ చేసుకుని దాంట్లో న్యాయం ఉండబట్టి ఆ చట్టాన్ని తయారు చేశారు. కాబట్టి ఈ ఎంతసేపు కూడా ఏదో ఈ ఎన్నికల టైం కాబట్టి వాళ్ళు వీళ్ళ గురించి మాట్లాడుకుని, ఓట్ల విషయం గురించి మాట్లాడుకుని దాన్ని హైలైట్ చేయడం చేసి దాన్ని జనాలను కన్ఫ్యూజ్ చేయడం తప్ప ఏమీ లేదు. దయచేసి వినండి. మీకు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద నెంబర్ ఆఫ్ దగ్గర 60% నుండి 65, 66 ఆ రేంజ్కి కూడా గొడవలు ఇంకా మన దేశంలో కోర్టులో ల్యాండ్ విషయాలు ఉన్నాయి. అలాంటి ల్యాండ్ విషయాలు ఉండడం వలన ఒక ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఒక ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఒక ప్రాజెక్ట్ రావడానికి కానీ ఈ ల్యాండ్ ఎక్విజిషన్ చేసిన తర్వాత డబ్బులు ఎవరికి ఇవ్వాలని కూడా చాలా పెండింగ్ ఉండి, ఒక్కొక్క ప్రాజెక్ట్లో నాకు తెలిసి కూడా డబ్బులు ఒక 2 కేసులు ఉన్నాయండి. ఈ పామర్ టు కత్తిపూడి అన్సిస్టిపై దాంట్లో నాకు తెలిసి కూడా కోర్టుకు వెళ్ళడం వల్ల ఆ డబ్బులు కేవలం కలెక్టర్ ఆఫీసులో ఎవరైతే ఈ ల్యాండ్ ఎక్విజిషన్ చేసిన హెడ్ ఆఫీసర్ ఉన్నారో అక్కడే ఉండిపోయినాయి డబ్బులు. ఎందుకంటే ఇది కోర్టులో ఉంది. అలా అని చెప్పేసి ఈ ల్యాండ్ తీసుకోకుండా ఉండట్లేదు, తీసుకుని వెళ్ళిపోయారు. మీరు కోర్టులో ఎవరైతే గెలుస్తారో అప్పుడు రండి, వాళ్ళకి డబ్బులు ఇస్తామని సింపుల్గా చెప్పేశారు. ఎవరో తినలేకపోయారు. దగ్గర ఎంత దారుణం అంటే కొన్ని లక్షల కేసులు 60% అంటే దేశం మీద అంత చిన్న విషయం కాదు కదండి. లక్షల కేసులన్నీ కూడా కోర్టులో ఉండిపోయి అవి తేలనీయకుండా ఉన్న ప్రాబ్లమ్స్ని ఈ నీతి ఆయోగ్ కొన్ని రూల్స్ పెట్టింది. ఎన్నాళ్ళు మనం రీసర్వే చేసి ఎవరిదని భూమి మీద ఎవరున్నా అనుభవం తెలిసిపోతుంది కాబట్టి, అది ఎవరి దగ్గర నుంచి వచ్చింది కాగితాలన్నీ క్లియర్గా ఉన్నాయి కాబట్టి పూర్తి ట్రైనింగ్ ఇచ్చి ఆఫీసర్లందరికీ కూడా పూర్తి మళ్ళీ రీసర్వే ఏలో జరుగుతున్న విషయాన్ని ఎలా చేస్తున్నామని, ప్లస్ అలాగే ఈ ల్యాండ్ యాక్ట్ టైటిల్ గురించి వివరంగా చెప్పి కాగితాలను ఎలా చూడాలి, ఈసీలు ఎలా చెక్ చేయాలి అన్నీ క్లారిఫికేషన్ చేసుకుని వీళ్ళ సమస్యలు కోర్టు దాకా వెళ్లకుండా కిందే క్లియర్ చేయండి అని చెప్పేసి దాంట్లో ఒక అంశాన్ని ప్రిపేర్ చేశారు. ఈ ప్రాబ్లం చెప్పేసేసరికి ఇటు కొంతమంది లాయర్కి హట్ అయ్యి ఉంటారు తప్పకుండా. ఎందుకంటే వాళ్ళకి ఒక ల్యాండ్ విషయం కేసు వస్తే దగ్గర ఒక 20 సంవత్సరాల పాటు దాని మీద బతికేస్తారంటే ఏం లేదు. ఇప్పుడు కోర్టు కూడా త్వరగా తీర్పు ఇవ్వదు. వాళ్ళు తీర్పుతో ఏం చేస్తారు లాయర్లు? పాపం వాళ్ళు వాయిదా వేసారు, వాయిదా వచ్చారు, ఇంకో వాయిదా వేస్తున్నారు, ఇంకో పెట్టేస్తున్నాను, ఇలా జరుపుకుంటూ వచ్చి వాళ్ళు అలా జర్నీ చేస్తున్నారు. జడ్జి కూడా ఆ గొడవలు ఉన్నప్పుడు అలా వాళ్ళే లైన్ చూసుకుని వస్తారు, వాళ్ళే కాంప్రమైజ్ వస్తారు అని చెప్పేసి కొంతకాలం అలాగే సివిల్ కేసులు అన్నీ ఆల్మోస్ట్ అలాగే జరిగిపోతున్నాయి అనుకోండి. అన్నీ అన్నాను నేను, కొన్ని అలాగే జరిగిపోతున్నాయి. సో ఈ ప్రాబ్లం బట్టి ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ ఆర్డీఓ రేంజ్, సబ్ కలెక్టర్ రేంజ్లోనే కొన్ని సమస్యలు తీర్చేసి ఆ ల్యాండ్ని పరిపూర్ణ చేయాలని వాడుకోవాలని. ఇప్పుడు కోర్టుకి వెళ్ళడం వల్ల వాళ్ళు వాడరు అలాగా ఉండిపోవడం తప్ప దానివల్ల ఉండదు. ఇప్పుడు అదే ఎవరో ఒకరి దగ్గర తేలిపోయి అది ఎవరో ఒకరు వాడుకుని, లేకపోతే ఎవరికన్నా అదేంటి డెవలప్మెంట్కి ఇచ్చి ఇద్దరు లాభం పొందవచ్చు. దాన్ని అక్కడ పోకుండా కొంత జనరేట్ అవుతుంది, ఆ ల్యాండ్ మీద అమౌంట్ జనరేట్ అవుతుంది, మనకు కొన్ని సమస్యలు తిరుగుతాయి, అలా కొన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. అవన్నీ పక్కన పెట్టి ఒకే కేసు పెట్టి అంతే, ఈ కేసులో ఉండిపోద్ది. ఈ కేసు పెట్టిన ఆయన బతకడు, వీళ్ళ పిల్లలు ఎవరో ఎప్పుడో కొన్నాళ్ళకి వెళ్తారు. ఈ లోపల ఇంకొకటి వచ్చేసి దాని మీద రాంగ్ డాక్యుమెంట్ పిడిచి ఒక ఇల్లు కట్టి చేసినా సరే ఇది మాదే, మరి వీళ్ళిద్దరు కొట్టిన సరే ఈ తరం అయిపోయి ఇంకో తరం వద్దు. ఈ తరం కొట్టుకోలేక మా నాన్న తిరిగి అది వచ్చేది లేదని ఇల్లు వదిలేసేసి అలాంటి ల్యాండ్లు ఉన్నాయంటే మీరు నమ్మలేరు. అలాంటి ల్యాండ్లు ఉన్నాయి, పక్కా ఉన్నాయి. సో ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఈజ్ ద గుడ్
చదువుకుంది ఒకసారి ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ మన తెలుగులో కూడా ఆన్లైన్లో ఉంది, ఒకసారి డౌన్లోడ్ చేసుకుని ప్రజలు చక్కగా చదవండి. చదివి ఓకే దీని గురించి ఇది పెట్టిందా, ఇలా పెట్టిందా అని మీరు ఒక క్లారిఫికేషన్ తెలుసుకొని చదువుకున్న విద్యార్థులు అందరూ చాలామంది చక్కగా బీటెక్లు చదువుకున్నారు. సెల్ ఫోన్లో మంచి ఇది ఉంటుంది, మనకు సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని దాని తెలుగులో కన్వర్ట్ చేసుకుని చక్కగా చదవండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనం ఎలాంటి ప్రూవ్ చేయగలం అనేసి. తప్ప ఈ ఏదో మన వీడియోలు చూశాను, ఆయన ఏదో ఈ ల్యాండ్ లాగేస్తారని, ఈయనేదో పిల్లలు ఏదో ఇద్దరు ఒకళ్ళేదో చెప్పుకుంటున్నారు. కానీ ప్రభుత్వ అధికారులు పెద్దలు అయ్యి ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన వాళ్ళు అదంతా కూడా రాజకీయంగా మాట్లాడుకోవాల్సింది తప్ప, రాజకీయం ఉంది కాబట్టి మాట్లాడలే, ఓట్ల శాఖలో మాట్లాడలేకపోతే అవి కూడా మాట్లాడేవాళ్ళు కాదు అప్పుడు. ఎందుకంటే వాళ్ళకే తెలుసు దాని గురించి, వాళ్ళకి తెలియకుండా ఏం లేదు. ఎందుకంటే వాళ్ళ కింద ఐపీఎస్లు ఉంటుంది, రిటైర్డ్ ఐపీఎస్లు పెట్టుకుంటారు కింద. పెద్ద ముఖ్యమంత్రులు అంటే ఒక అధికారులు అంటే వాళ్ళకి సలహాలు ఇవ్వడానికి పెద్ద పెద్దలు పెట్టుకుంటారు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళని. వాళ్ళకి తెలుసు. ఏదో ఇక కొంతమంది ఏదైనా ఇంటే చెప్తే వినేసి వెళ్ళిపోయి ఆలోచించకుండా ఉండే వాళ్ళకి ఎంతనో పర్సెంట్ మనకు ఓట్లు రాదా అనేసి ఇలా మాట్లాడుకోవడం తప్ప ఏం లేదు ఇది. సో నేను ఇప్పుడు ఈ రాజకీయంగా వాళ్ళు మంచి వాళ్ళను వీళ్ళు మంచి వాళ్ళు అంటారు, వాళ్ళు ఎవరిని సపోర్ట్ చేయట్లేదు, క్లియర్గా చెప్తున్నాను. యాక్ట్ మంచిది, అది మాత్రం చెప్పదలుచుకున్నాను. సో మీరు దయచేసి యాక్ట్ మంచిది కాబట్టి, ఆన్లైన్లో ఉంది కాబట్టి డౌన్లోడ్ చేసుకుని తెలుగులో చదవండి. చదివి ఇస్ ద రైట్, మీరు కూడా ఒక కంక్లూజ్కి రండి. ఓకే ఫ్రెండ్స్, అది తప్ప ఈ తెలియని వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి ఇది ఎలాగంటే నా స్థలం పోతుంది, ఎక్కడికి ఎవరి స్థలాలు ఎవరికి తీసుకోరండి. 100% చెప్తున్నాను. మీ స్థలం అనేది మీ తాతలకు సంబంధించిన స్థలం ఉంది అంటే అది కూడా దాన్ని తీసుకోడు, అది జరగదు. గవర్నమెంట్ అనేది ఆ పని ఎప్పటికీ చేయదు. ఏదో ఎవడో కబ్జా చేసాడంటే అది వాడికి ఏ రకంగా కబ్జా చేసాడని అని తెలుసుకుని ఆయన కూర్చొని సెటిల్ చేసుకుని వాడికి నిజంగా కాగితం లేకపోతే ఆయన తొంత వేయడం అనేది సహజంగా జరుగుతుంది, అంతవరకే. కానీ ఈ యొక్క ల్యాండ్ అనేది గవర్నమెంట్ అసలు తీసుకోదు. తీసుకునే ఆలోచన అసలు ఎందుకు ఉంటుంది? గవర్నమెంటే కొని ఇళ్ల స్థలాలకు ఇస్తుంటుంది. గవర్నమెంట్ అలాంటి ఆలోచన ఉంటే కనుక డీఫామ్ పట్టాలు ఇచ్చింది, ఒకప్పుడు బీఫామ్ పట్టాలు ఇచ్చింది, ఆర్మీ వాళ్ళకి ల్యాండ్లు ఇచ్చింది. ప్రభుత్వమే ఇస్తుంది. ప్రభుత్వ భూమి అన్నది మాత్రం ఇవ్వడానికి దానికి హక్కు ఉంది తప్ప, ఎవరి భూమి పడితే దీన్ని తీసుకొని ఇవ్వడానికి ఎవరు హక్కు లేదు కదా. మనకు ఒక చట్టం ఉంది, చట్టం తగ్గట్టుగా అందరూ బిహేవ్ చేయాలి. ఈవెన్ దట్ చెప్పాలంటే సీఎం గారు కూడా, నేను సీఎం అని చెప్పి ఒక 100 రూపాయలు గవర్నమెంట్ బిల్ ఖజానా నుంచి ఒక 10,000 తీసుకుని వాడుకుంటే కుదరదు. దానికి కూడా ఒక చట్టం ఉంటుంది. ఆయనకి ఒక ఇదేంటి పెద్ద అధికారులు మీకు ఇదిగోండి మీ మెయింటెనెన్స్కి ప్రభుత్వం నుంచి ఖర్చు అని రాసి ఆడిట్ చూపించి, అది మళ్ళీ ఆడిట్ చూపిస్తారు. అంత కన్ఫ్యూషన్గా జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్లో. అంత చక్కని చట్టం, అంత చక్కని ఒక కన్ఫ్యూషన్ అలాంటివి ఉన్నాయి మనకి. అది తెలియక వీళ్ళందరూ ఏదో మాట్లాడుకోకండి ఫ్రెండ్స్. ఓకే.